ఓపెన్ కెమెరా కదా అందరూ వాసు గారు చూడుతుంది. అయ్యా మా ఛానల్ చెప్పు, నువ్వు చెప్పు. ఇంకా బిగ్ బాస్ బాగుందన్న. బిగ్ బాస్ 8 బాగుంది. ఎందుకు ఇప్పుడే ప్రోమో చూసిన. కైకు ఆ సోనియా మాత్రం బేబీ సినిమా రిపీటెడ్ చేస్తుంది. సోనియా మన సోనియా ఏం చేస్తుందంటే నిఖిల్ కి పులిహార కలుపుతుంది, అటు పృథ్వీకి పులిహార కలుపుతుంది. నిఖిల్ గాడు బేబీ సినిమా లేక ఆనంద్ లేక ఎర్రిపప్ప అవుతాడు. అది నన్ను ఒకసారి లోపల పంపిస్తే పోయి అరే ఎర్రిపప్ప లాస్ట్ టైం పల్లె ప్రెసిడెంట్ కూడా ఇట్లనే చేసిండ్రా, కానీ అక్కడ రతిక దగ్గర మళ్ళీ చెడ్డగా అయిపోతున్నాను వాడికి తెలిసి వాడు తెలియగలడు, వాడు సైడ్ అయిపోయాడు అక్క అనేసిండు. కానీ వీడు అనలేకపోతాడు. ఇందాకలే తిన్నవా అని అడిగినాను, నీకు చెప్పాలా తిన్నవా అనేసి సోనియా తిట్టింది. ఇద్దరు వేరయ్యారు. మళ్ళీ గేమ్ లోకి వచ్చేసరికి రెడ్ ఎగ్ కావాలనేసరికి సోనియా పోయి మళ్ళీ నిఖిల్ దగ్గర పోయి కూల్ చేసింది. వాడు మళ్ళీ కూల్ అయిపోయాడు. అరే ఇందాకలా గొడవ పడ్డ ఎట్ట కూల్ అవుతావు రా అట్లా. మళ్ళీ ఏమో ఇటు నిఖిల్ సోనియా లవ్ ట్రాక్ నడుస్తుంటే అటేమో ఎవరు మన ఇటు సైడ్ పృథ్వీ, మళ్ళీ అటేమో సీత. నిఖిల్ సోనియాతో పులిహార కలుపుతుంటే సీత బాధపడుతుంది. సీత నువ్వు ఎందుకు బాధపడుతున్నావు సీత, ఆయన రాముడు కాదు సీత, ఆయన కృష్ణుడు. అది ఇక చెప్పాలనుకుంటానా అదే అన్న. మన విష్ణుప్రియ కొంచెం గుడ్ల విషయంలో కన్నింగ్ చేసింది చూడు. ఇప్పటిదాకా అయితే విష్ణుప్రియకి మంచి పాజిటివ్ ఉంది, కానీ నిన్న ఒక్కసారే నెగిటివ్ వచ్చింది. పర్లేదు, మంచి మనిషిలో ఒక చెడుతనం బయటపడుతున్నట్టు అట్లా పనిపడ్డది. ఆమె తగ్గిపోయింది. నిన్న ఒక్క రోజు అయితే గ్రాఫ్ తగ్గినట్టు అనిపించింది. ఈ వీక్ లో ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉంది? యష్మికి బాగా ఓట్లు పడ్డాయి కదా లోపల. యష్మి వెళ్ళిపోద్దా? వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, ఆదిత్య గారి ఆట. ఆదిత్య ఎలిమినేషన్ లేకపోతే ఆయన ఫస్ట్ ఆయన శేఖర్ భాష కంటే ముందే ఉంటారు ఆయన. ఓకే, వద్దు నబీల్ సారీ ప్లీజ్ సారీ అంటారు. నబీల్ అఫ్రీది అసలు మాట్లాడలే అన్న మనిషి. ఏం ఆడుతాడు కానీ మాట్లాడలే. కంట్రోల్ లో పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఆయనని పిలిచి అరే మాట్లాడు అంటేనే మాట్లాడతాడు, కానీ లేకపోతే ఈ హగ్గులు కిస్సుల విషయంలో అయితే ఆయన ఓట్లేదు. ఎగ్జిబిషన్ లో సంచాలకుడిగా చాలా బాగా చేశాడు కదా. అవునవును, బాగా చేశాడు. ఉంటాడు టాప్ 5 దాకా అయితే ఉంటాడు అన్న. టాప్ 5 దాకా అయితే నబీల్ అఫ్రీది ఉంటాడు. నబీల్ అఫ్రీది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు టాప్ 4? నాకు నచ్చిన కంటెస్టెంట్ నబీల్ అఫ్రీది. అన్న ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? యష్మి కూడా. ఎందుకని? ఎందుకు ఉండి ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు, పంపించేది అయిపోయింది. గుడ్లో ఇప్పుడు బాగానే చేసింది, టఫ్ ఇచ్చింది. ఒక దాంట్లో అయితే స్టార్టింగ్ నుండి గై ఆడుతున్నాను, సెట్ కావట్లే. జుట్టు కానీ నాకు బేబీ సినిమా చూసి నాకు సోనియా అంటే బాగా నచ్చింది అన్న. బేబీ సినిమా రిపీట్ చేస్తుంది అంటే ఒకటే హౌస్ లో ఇద్దరిని ఎట్లా మెయింటైన్ చేస్తుంది అంటే, బయట ఒక అమ్మాయి ఇద్దరితో మాట్లాడాలంటే చాలా కష్టం. అంటే వాడి ఫోన్ కట్ చేసి మళ్ళీ వీడితో మాట్లాడితే వాడి ఎందుకు మాట్లాడదు, అట్లా ఒకటే గ్యాప్ లో పృథ్వీని కలుపుతుంది, ఇటు సోనియాని కలుపుతుంది, సోనియా ఇటు నిఖిల్ కలుపుతుంది. నిఖిల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్నా స్టార్టింగ్ దాకా. అబ్బా వీడు ఉంటారా, వీడు లాస్ట్ దాకా ఫైట్ చేసుకుంటారా అనుకున్నా. కానీ అసలు ఎంత పెద్ద వీరునైనా ఒక కంటి చూపుతో చంపేసినట్టు అట్లా ఫ్లాట్ చేసేసింది అన్న. వాడి దెబ్బకి వీళ్ళ టీమ్ లో ఎలిమినేషన్ లో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని వదిలి పోయి సోనియాకి ఇచ్చిండు. సోనియాతో గొడవ నడుస్తూనే ఉంది, మళ్ళీ సిగ్గు లేకుండా పోయి సోనియాకి ఇచ్చిండు. వాడు అక్కడే ఆనందం అనిపించింది, గొర్రె అనిపించింది. మణికంఠ ఎరిపప్ప. వాడు బిగ్ బాస్ మొత్తం ఏడతాడు వాడు. ఒక రోజు ఏడవకుండా ఉన్నాడు. కానీ అంటే మనం అయితే తెలుసుకుంటాం, కానీ చాలా మంది అంటే ఇంట్లో అంటే మా అమ్మ లాంటి వాళ్ళు, నాన్న లాంటి వాళ్ళు అరే పాప నిజంగానే ఏడుతాడు అని ఒక సెంటిమెంట్ వర్కౌట్ అయిద్దని చూస్తున్నాడు. కానీ వర్కౌట్ అయిద్దన్న, సెంటిమెంట్ వర్కౌట్ అయింది. కానీ మనకైతే మా యంగ్ లాంటి వాళ్ళకి చాలా మంది చూసినాం, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ చూసి మనం ఉన్నాం. సో బిస్కెట్ అయిద్దన్న. ఆయన మాట తీరు అట్లే ఉంది. హెయిర్ స్టైల్ అయితే బాగున్నాడు, కానీ చాలా మంది విగ్గు అది అంటారు. విగ్గుది కూడా బిస్కెట్ అంటే మాట తీరు చూపు అంటే మీద మీద చేయడం అట్లా అనడం కొద్దిగా ఆడమ్మగా ఎక్కుంది. చూడాలన్న లాస్ట్ దాకా. ఏమనంటే నాకు మా భార్య కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి, అదే అంటాడు. యాక్టింగ్ చేస్తాడు, కెమెరాల ముందు యాక్టింగ్ చేస్తాడు అట్లా.